సండే కదా డాడీ హోటల్కు పోయి తిందాము అని పిల్లలు అడిగితే ఏ అయ్యవ్వలు కాదనరు. వెంటనే ఫోన్ తీసి ఏ హోటల్ బాగుంది, దాని రేటింగ్ ఎంత, జనం ఏమనుకుంటుర్రు అనే ముచ్చట్లన్నీ చూస్తారు. పోయి ఆర్డర్ ఇచ్చుకొని తింటారు. కానీ ఆ బువ్వ కూరలు ఎట్లా వండుతుర్రు అనేది మాత్రం అస్సలు పట్టించుకోరు. అందుకే మీరు చూడని జాగను మీకు చూపిద్దామని ఓ వార్త పట్టుకొచ్చినాం. జర్ర బువ్వ తినుకుంటే టీవీ చూస్తున్న వాళ్ళు ఉంటే పక్కకు గొర్రి. అది ఇన్నొద్దులకు నిద్ర లేచిరు మన ఫుడ్ సేఫ్టీ అధికారులు. మొన్న శుచి శుభ్రతలు పాటించే జాగల హైదరాబాద్ ఆఖరి జాగల నిలిచిందని చెప్పుకున్నాం కదా. ఒక ముచ్చట చూసి ఇజ్జత్ పోయింది అనుకుర్రో ఏం పడవని ఆఫీసర్లు మొత్తానికి చెకింగ్ లో పట్టిర్రు. హెచ్ ఫాస్ట్ వాళ్ళు, మున్సిపల్ వాళ్ళు, ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అందరు ఊడి హోటళ్ల మీద దాడులు చేస్తుంటే కండ్లు బయర్లు గమ్మే చిత్రాలు కనబడుతున్నాయి. ఇక చూడు రే రాజేందర్ నగర్ లో ఎటువంటి నీసు కూర బయటపడ్డదా, అంతా కాళ్ళు తోలు పాచిపోయినాయి, కులిపోయినాయి. మీదంగా అడ్డమైన రంగులు కలుపుడు, వాసన రాకుండా ఫ్రిడ్జిలలో పెట్టుడు, మళ్ళీ అదే చక్కదనాల మాల్ తీసి వండి కస్టమర్లకు పెట్టుడు. ఇట్లా చాలా దిక్కులా నడుస్తుంది ఈ అడ్డమైన దందా. ఈ నడుమనే పాత బస్తీ దిక్కు మేక మటన్ అని చెప్పి పసల కూర అమ్ముతున్న బ్యాచ్ ను కూడా అరెస్ట్ చేసిర్రు. బిర్యానీలు, కబాబులు, రొట్టెలు, చికెన్ 65 ఏది ముట్టుకున్న సుత అంతా నాసిరకమే. 3 నెలలనే 400 కేసులు రాసిరంటే పట్నంలో ఓటల హాలత ఎట్లుందో చూసుకోరి. నెరి రాజేంద్ర నగర్ దిక్కు అయితే చెప్ప వశమే లేదు. పట్నంలో ఎక్కువ కేసులు నమోదైంది ఇక్కనేనాట. ఓటలు ఎట్లుంటేంది, ఏది పెడితేంది, మనం పైసలు గమాయించిందే లెక్క అన్నట్టు రెచ్చిపోతురు తహసీల్దార్లు. ఇట్లా 120 టన్నుల కల్తీ బువ్వ కూరలు సీజ్ చేసిన అధికారులు రూల్స్ పాటించని ఓటర్లను సీజ్ చేస్తుర్రు. మరి చెక్కింగ్లు ఎన్నొద్దులు చేస్తారో ఏమో గాని తూతూ మంత్రంగా చేసుడుగా సారు. రూల్స్ పాటించిన వాళ్ళ సంగతి చూడరని కోరబట్టిరు జనాలు. ఏదేమైనా ప్రజలారా, పేరున్న ఓటర్లు సుత అంతా గలీజు తిండే పెడుతురాట. కాబట్టి ఓటర్లకు పోవద్దని మేమేం చెప్తలేం గాని పోత మాత్రం 1-2 మాట చెక్కింగ్లు చేసుకొని తినురి. అటెనక మీ ఇష్టం మరి.